వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దామన్న సీఎం. రాయలసీమలో పరిశ్రమలతో భారీ ఉపాధి కల్పన, ఖనిజ సంపదతో రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ, గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా రాయలసీమను తీర్చిదిద్దుతామని వ్యాఖ్య. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు పూర్తి చేయాలన్న హరీష్ రావు. 4 లక్షల ఎకరాలకు నీరందించాలని డిమాండ్. నిధులు విడుదల చేయకపోతే ఉద్యమం చేస్తామన్న హరీష్ రావు. రైతులతో కలిసి పాదయాత్ర చేస్తామని హరీష్ హెచ్చరిక. వీబీజీ రామ్జీ అమలుకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్. అండర్ ప్రొటెక్షన్ తో పథకం అమలు చేయనున్న తెలంగాణ. రాష్ట్ర అభ్యంతరాలతోనే వీబీజీ రామ్జీ అమలు నిర్ణయం. ప్రజలకు ఇబ్బంది లేకుండా పథకం అమలు చేస్తామని హామీ. జాతీయ రెజిడర్లకు ఆర్థిక సాయం అందించిన తలసాని. తెలంగాణ రెజిడర్లకు ట్రాక్షీలు, షూట్లు, షూ పంపిణీ. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రెజిడర్లకు సూచన. క్రీడాకారులకు ఎప్పుడూ అండగా ఉంటానన్న తలసాని. అయోధ్య విరాళాల దుర్వినియోగం మహాపాపమన్న ధీరేంద్ర శాస్త్రి. విరాళాల దోపిడీ చేసిన వారిని చట్టం శిక్షిస్తోందని వ్యాఖ్య. రామాలయ విరాళాలపై నిక్షిప్తపాత దర్యాప్తు జరగాలని డిమాండ్. దేవాలయాలపై ప్రజల విశ్వాసం కాపాడాలని ధీరేంద్ర శాస్త్రి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, రాయలసీమను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన పారిశ్రామిక వ్యవసాయ ప్రాంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాయలసీమ అంటే హార్టికల్చర్, అరుదైన ఖనిజ సంపద, పరిశ్రమల కేంద్రంగా మారాలని అన్నారు. స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ నుండి కియా కార్లు, హీరో బైక్స్, డ్రోన్లు, పైలట్ జెట్లు, ఎలక్ట్రానిక్, గ్రీన్ ఎనర్జీ వరకు విస్తరించే అభివృద్ధి అవకాశాలు ఈ ప్రాంతంలో ఉన్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. సహజ వనరులను సమర్థంగా వినియోగిస్తూ రాయలసీమను దేశానికి ఆదర్శంగా నిలిపే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని సీఎం స్పష్టం చేశారు. అద్భుతాలు, అరుదైన ఖనిజాలు. రాయలసీమ అంటే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ మొన్నే ఇనాగరేట్ చేశాను. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ తో కేజీఎఫ్ కు దీటుగా హెచ్జిఎఫ్ ఉంటుంది. స్వర్ణయుగం ప్రారంభమైంది ఈ రాయలసీమ నుంచి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క రాయల్ ఎన్ఫీల్డ్ కేంద్రం. రాయలసీమ అంటే కియా మోటార్లు, హీరో బైకులు, డ్రోన్లు, ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ. సీమ అంటే ఇకపై కరువు నేల కాదు. సీమ అంటే జల కళ. సీమ అంటే ఎక్కడికక్కడ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పచ్చదనం, పరిశ్రమలు. సంగారెడ్డి జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ ప్రాజెక్టును వెంటనే నిధులు విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులను కలుపుకొని భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే సంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర నిర్వహించి రైతుల సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించిన ఆయన, త్రాగునీటి ప్రాజెక్టుల పూర్తి ద్వారానే వ్యవసాయ రంగానికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. ఇవాళ మన నారాయణ్ ఖేడ్, మన అందోల్, మన జహీరాబాద్, మన సంగారెడ్డి, మన పటాన్చెరు 5 నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేటువంటి బసవేశ్వర సంగమేశ్వరను ఆనాడు కేసీఆర్ గారు రూపొందిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాన్ని పక్కకు పెట్టి ఈ సంగారెడ్డి జిల్లాకు తీవ్రమైన అన్యాయం చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి 2-3 సార్లు వచ్చిండు, జైరాబాద్కి వచ్చిండు, జిల్లాలో తిరిగిండు. ఒక్కనాడు సంగమేశ్వర మాట్లాడాడు, బసవేశ్వర మాట్లాడాడు. ఈ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడరు, జిల్లాలో ఉన్న మంత్రి అసలే మాట్లాడాడు. అంటే ఇవాళ ఎందుకు బంద్ చేసిండ్రు అంటే, మీ నల్లగొండలను లేదా మీకు కమిషన్లు వచ్చే ప్రాజెక్టులకి ఏమో పైసలు ఇస్తారు. మా సంగారెడ్డి జిల్లా, మా వెనుకబడ్డ బార్డర్లో రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి మా సంగమేశ్వర బసవేశ్వరకు ఎందుకు నిధులు ఇవ్వరు అని చెప్పి ఇవాళ మా జిల్లా పక్షాన నేను ప్రశ్నిస్తా ఉన్నా. గతంలో కూడా చెప్పాం, సంగమేశ్వర బసవేశ్వరకు నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పనులు జరపకపోతే పెద్ద ఎత్తున రైతులందరినీ కలుపుకొని పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అవసరమైతే బీఆర్ఎస్ నాయకులందరినీ కలుపుకొని ఈ సంగారెడ్డి జిల్లాలో ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపడతామని కూడా మనం చేస్తా ఉన్నా.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త గ్రామీణ ఉపాధి హామీ పథకం విబిజీ రామ్జీ అమలుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేంద్ర నిబంధనల ప్రకారం ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని, అయితే రాష్ట్ర అభ్యంతరాలను నమోదు చేస్తూ అండర్ ప్రొటెస్ట్ విధానంలో అమలు చేయాలని నిర్ణయించారు. పథకం అమలుతో రాష్ట్రంపై పడే ఆర్థిక భారం, పరిపాలనా అంశాలపై కేంద్రానికి తమ అభిప్రాయాలను తెలియజేస్తూనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. గ్రామీణ ఉపాధి కార్యక్రమాల అమలులో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేలా ముందుకు సాగుతామని పేర్కొంది. MGNREGS में पूरा जनता के लिए, गरीब के लिए अच्छा मौका है, मगर ये एक्ट VBG राम जी एक्ट ऊपर से इम्पोज हो रहा है, डिक्टेटरशिप भी हो रहा है। जनता उनके खुद वर्क्स सिलेक्शन करने के लिए भी मौका नहीं है। ऊपर से ये काम करना ऐसा VBG एक्ट में है, वो 60 डेज भी खाली लीव दे रहे हैं, वर्क नहीं है। इसलिए ऐसा एक्ट में जंगल में कोई एग्रीकल्चर नहीं है, आदिवासी लोगों को, दलित लोगों को, उनको रोजगार नहीं मिलते हैं। हम ये भी दिल्ली में ऑब्जेक्शन किया, मगर सेंट्रल ऐसा कर रहे। अभी पूरा वो अगेंस्ट करे तो 60% भी नहीं देने वाले नहीं है सेंट्रल। इसलिए हम वी आर प्रोटेस्टिंग एंड एक्सेप्टिंग, अंडर प्रोटेस्टिंग एंड एक्सेप्टेंस भी हो गया। హైదరాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్ లో అదృశ్యమైన చిన్నారి కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. చందానగర్ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి చిన్నారిని సురక్షితంగా రక్షించడంతో పాటు కిడ్నాప్ ముఠాను అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి దర్యాప్తు బృందాలను అభినందిస్తూ చిన్నారుల భద్రత విషయంలో పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ దృశ్యాల సహాయంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. చిన్నారిని కుటుంబ సభ్యులకు అప్పగించగా ఈ ఘటనలో పాల్గొన్న ముఠాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి వీళ్ళు లాక్కెళ్లారు. లాక్కెళ్ళినప్పుడు ఆ అలికిడితో వీళ్ళు లేవడం జరిగింది. లేచి చూసుకునే వరకే ఆటో వెళ్తూ వాళ్ళకి కనిపించింది. దానికోసం ప్రయత్నం చేసి ఆటోను పట్టుకోవడానికి వాళ్ళు ఇమీడియట్గా ఆ రాత్రి ప్రయత్నం చేస్తే సఫలం కాకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు 4 గంటలకి. దాని తర్వాత మన వాళ్ళు రంగంలో దిగిన తర్వాత వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. ఈ బైక్ మెకానిక్, తన ఆటో డ్రైవర్ ఫ్రెండ్ అయినటువంటి ఇర్ఫాన్, వీరిద్దరు కూడా, ఈ జుబైర్ అని ఇర్ఫాన్ ఇద్దరు కూడా వికారాబాద్కు సంబంధించిన వాళ్ళు. వీళ్ళిద్దరిపైన గతంలో ఎటువంటి కేసులు లేవు. ఈ సాదికా నిమిజాన్ అనే వాళ్ళు కూడా మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు గారు, ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వలస కార్మికులు. వీళ్ళిద్దరు కూడా సఫీల్గూడలో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఈ ఆటో నుంచి తీసుకొని వెళ్ళిన తర్వాత A5 అనే అమ్మాయి, రహమున్నా అలీ అనే ఆవిడ ఎవరైతే మెయిన్ కొనుక్కోవడానికి వీళ్ళందరినీ ఈ కిడ్నాపింగ్కి ప్రేరేపించిందో కొనుక్కోవడానికి, ఆమె కలకత్తా నుంచి ఇక్కడికి వచ్చింది. పాపను కిడ్నాప్ చేసినాము, అపార్ట్మెంట్కి తీసుకొచ్చామని తెలిసిన తర్వాత ఆమెకు తెలియజేస్తే ఆమె ఇమీడియట్గా హైదరాబాద్కి వచ్చి వాళ్ళ రిలేటివ్స్ సహాయంతో ఈ సఫీల్గూడకు వచ్చి ఈ ఇద్దరు తెలిసిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో సాదికా అండ్ నిమి జహాన్, A3 అండ్ A4 అంటున్నాము, వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి పాపను తీసుకున్న పిమ్మట ముందుగా అనుకున్న ప్రకారము 1,50,000 రూపాయలు ఫోన్పే ద్వారా ఆమె ఈ అక్యూజ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే పిల్లల్ని ఎత్తుకొని అమ్ముకోవడం అనేది అన్నమాట. అటువంటిది ఈ ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమం ద్వారా, ఈ కార్యక్రమం జరుగుతున్న ఈ నెలలో, జూలై నెలలోనే ఇది చేయటం. చందానగర్, శేర్లింగంపల్లి పోలీసులు, ఆర్సీపురం ఏసీపీ గారు వీళ్ళందరూ కూడా కలిసి చాలా ఛాలెంజ్గా తీసుకొని, ఎందుకంటే 1 మంత్ బేబీ, ఒకవేళ నిన్న సాయంత్రమే ఫలక్నామా ఎక్స్ప్రెస్కి రిజర్వేషన్ ఉంది కలకత్తా వెళ్ళడానికి. ఒకవేళ ఆ పాపను తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా మనకు ఎవిడెన్స్ దొరికేది చాలా కష్టం. ఇది ఒక విధంగా మనకు ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ పాపను ట్రేస్ చేయడం చాలా అదృష్టంగా భావించవచ్చు. నిన్న మధ్యాహ్నం 1:30కి మాకు ఆ బ్రేక్ దొరికింది. అక్కడ వెళ్ళి సఫీల్గూడలో వీళ్ళ అపార్ట్మెంట్లో A3, A4 అండ్ A5 ముగ్గురు ఉన్నప్పుడు పట్టుకోవడం జరిగింది. వీరి ద్వారా A1, A2ను కూడా అదుపులోకి తీసుకున్నాము. ఈరోజు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడతాము. థ్యాంక్ యూ. ఇది ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్ లో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోందని న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి NMD ఫరూక్ తెలిపారు. ఇందుకోసం అవసరమైన భూమిని ఇప్పటికే కేటాయించామని, హైకోర్టు అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కడపలో అసంపూర్తిగా నిలిచిన హజ్ హౌస్ నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు అక్కడే మైనార్టీల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని చెప్పారు.
అమరావతిలో కొత్త హజ్ హౌస్ నిర్మాణానికి కూడా భూమి కేటాయించినట్లు మంత్రి తెలిపారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. బెంచ్ రావాలనేది కూడా ప్రభుత్వం మీకు తెలుస్తుంది. అదేవిధంగా 26 గారు 96 కోట్లకు 1770 మంది సిబ్బంది నియామకానికి కూడా అవసరమైన ఉత్తర్వులు కూడా ప్రభుత్వం నుంచి జారీ చేయడం జరిగింది. మేము అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా చేశాం. హైకోర్టు రావడం వల్ల చాలా లాభదాయకంగా ఉంటుంది. అది హైకోర్టు అక్కడ వచ్చిందంటే చాలా అదృష్టం కర్నూలు జిల్లాకు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతం కొంతమంది నెల్లూరు జిల్లా వాళ్ళు కానీ ప్రకాశం జిల్లా వాళ్ళు కానీ మేము కర్నూలుకు మాకు వద్దు, మాకు ఇక్కడే విజయవాడ ఉంటామంటే వాళ్ళ ఆప్షన్ అది. కాబట్టి రాయలసీమ జిల్లాలకు మాత్రం అది హైకోర్టు బెంచ్ అక్కడ ఖచ్చితంగా వస్తుంది, సందేహం లేదు. ముఖ్యమంత్రి గారు ప్రామిస్ పిలిచి ఆయనకి మాట చెప్పిన తర్వాత అది ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది. రెజ్లింగ్ పోటీలకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆర్థిక సహాయం అందించారు. హర్యానాలోని రోహ్తహ్లో జరిగే జాతీయ పోటీలకు ఎంపికైన 10 మంది బాలికలు 20 మంది బాలలకు ట్రాక్ షూట్లు, జ్యూస్తో పాటు ప్రయాణ ఖర్చుల కోసం సహాయం చేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా తెలంగాణ క్రీడాకారులు రాణించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం, వ్యాయామశాలల అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పటికీ కొనసాగుతుందని హామీ ఇచ్చారు. క్రీడల్లో విజయం సాధించి తెలంగాణకు పేరు తీసుకురావాలని క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. రిజల్లు తలసానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్రంలోని ఎన్డీఏ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలపై సిపిఐ తీవ్ర విమర్శలు చేసింది. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించింది. ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు, నల్లధనం, మేక్ ఇన్ ఇండియా వంటి హామీలు ప్రజలను మోసం చేశాయని పేర్కొంది. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించింది. రాష్ట్రంలో కూడా అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం లేదని, అమరావతి చుట్టూనే ప్రభుత్వం తిరుగుతోందని ఆరోపించింది. పెండింగ్ ప్రాజెక్టులు, పరిశ్రమలు ముందుకు సాగడం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 6 నుంచి 15 వరకు ప్రచార యాత్రలు, పాదయాత్రలు నిర్వహించి అనంతరం ఢిల్లీలో భారీ నిరసన కార్యక్రమం చేపడతామని సిపిఐ నాయకులు ప్రకటించారు. ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము మేము డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నాము. పైన మేమే కింద మేమే అని చెప్తున్నాము. పదే ప్రచారం చేస్తున్నాం. గడిచినటువంటి 2 టర్ములు అంటే 10 సంవత్సరాల కాలము, ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 12 సంవత్సరాల పరిపాలన కింద లెక్క. ఈ 12 సంవత్సరాల పరిపాలనలో దేశంలో నరేంద్ర మోడీ 2014 ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలలో నల్లధనం వెలికితీత, లేకపోతే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, జన్ధన్ యోజన పథకము, లేకపోతే మేక్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో, స్వదేశీ అనేటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఇవేవి కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ పేరేమో స్వదేశీ, ఆలోచన విధానం అంతా కూడా విదేశీ అనేటువంటి పద్ధతిలో పరిపాలన కొనసాగుతూ ఉంది. గతంలో భారతదేశము అలీనోద్యమానికి ఆజ్యం పోసినటువంటి స్వతంత్ర ఆలోచన కలిగి సార్వభౌమాధికారాన్ని స్వతంత్రమైనటువంటి ఆలోచనతో ముందుకు తీసుకుపోయినటువంటి భారతదేశము ప్రపంచంలోనే ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి భారతదేశాన్ని ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదానికి అడుగులకు మడుగులొత్తేటటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతూ ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను పణంగా పెట్టడానికి కూడా ఇవాళ మోడీ వెనకాడట్లే. పైగా ముడి చమురు దిగుమతి చేసుకునే మొదలుకొని మన దేశం నుంచి ఎగుమతులు అయ్యేటటువంటి, అందులో హార్టికల్చర్, ఆక్వాకల్చర్ అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మనం ఎగుమతి చేస్తాం. ఆ ఎగుమతుల విషయంలో భారతదేశం పైన విధించినటువంటి ఇంపోర్ట్స్ ఏదైతే సుంకం 50% పెంచారో దాని పర్యావసానం భారతదేశం ఎంత ఫేస్ చేసిందో మనందరికీ తెలుసు. అయినా నరేంద్ర మోడీ మాట్లాడు, నువ్వు రష్యా నుంచి తక్కువకు ఇంధనము దొరుకుతుంది కానీ నువ్వు దిగుమతి చేసుకోవడానికి లేదు, పలానోళ్ళతో దిగుమతి చేసుకోండి అంటే దానికి కూడా భారతదేశం వెనకాడినటువంటి పరిస్థితి. ఒకప్పుడు పాలస్తీనా, ఇరాన్ దేశాలు అతి సన్నిహితంగా ఉన్నటువంటి భారతదేశము ఈరోజు ఏ దశలో కూడా మనతో ఉపయోగపడినటువంటి ఇజ్రాయెల్తో చేతులు కలిపినటువంటి వైఖరి మనం చూస్తున్నాం. అంటే నరేంద్ర మోడీ యొక్క
మంత్రులు సవాలు విసి చివరకు పోలీసులను అడ్డం పెట్టుకుని వెనక్కు తగ్గారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. గతంలో రేవంత్ రెడ్డి కూడా అనేక సవాలు చేసి చివరకు మాట మార్చారని గుర్తు చేశారు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటారని చెప్పింది, తర్వాత ఎంపీగా పోటీ చేశారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూడా మంత్రులు చర్చకు సవాల్ చేసి చివరకు పోలీసుల సహాయంతో తప్పించుకున్నారని ఆరోపించారు. ప్రజలు ఈ రాజకీయ నాటకాలను గమనిస్తున్నారని, వాస్తవాలు బయటపడతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. నేను ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదలుచుకున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సవాళ్లు విసరడం, తప్పించుకునడం కొత్త ఏం కాదు ఆయనకి. కరెక్ట్ 1 సంవత్సరం క్రితం జూలై 8వ నాడు మీడియా మిత్రులందరూ గుర్తుండే ఉంటది. ఇట్లనే సవాల్ విసిరితే మా కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్ లోకి వెళ్ళాడు, రండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి. ప్రెస్ క్లబ్ లో కేటీఆర్ గారు ఆయన సవాల్ని స్వీకరించి ఆయనకు సమాధానం చెప్పడానికి 3 గంటలు కూర్చున్నాడు. రాలే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు. సవాల్ చేసిండు, రమ్మంటే రాలే. రాకపోగా ఎట్లా తప్పించుకున్నాడు అంటే, ప్రెస్ క్లబ్ కళ్ళు కాంపౌండ్ రాయా బాబు, కళ్ళు కాంపౌండ్ తోటి సమానం, కళ్ళు కాంపౌండ్కి వస్తానా నేను సమాధానం చెప్తానా అన్నాడు. ఆ రోజు ప్రెస్ క్లబ్ని కళ్ళు కాంపౌండ్ అని చెప్పి ఆ రోజు సవాల్ విసిరి తప్పించుకున్నాడు రేవంత్ రెడ్డి. జూలై 8, 2025 సంవత్సరం. తర్వాత ఇంకొకటి కూడా మీకు గుర్తుంటుంది, 2018 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్లో నేను గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాల్ విసిరిండు. మా నరేందర్ రెడ్డి చేతిలో తుక్కు ఓడిపోయిండు. ఓడిపోయి మరి సవాల్ ఏదైతే చేసిండో దాన్ని నిలబడాలి కదా. 3 నెలలు తిరగలే, మల్కాజ్గిరి ఎంపీ పోటీ చేసిండు మళ్ళా రాజకీయాల్లో. అంటే సవాల్ విసురుడు, పారిపోవుడు, అది రేవంత్ రెడ్డి గారికి వెన్నతోటి పెట్టిన విద్య. ఇంకా అన్యాయం, రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఊరుకో తావురు దేవుడి మీద ఒట్టేసిండు. ఏ ఊరుకో తావురు దేవుళ్ళందరి మీద ఒట్టేసిండు. ఒట్టేసి ఇప్పుడు 30 నెలలు అయిపోయింది, ఇప్పటికి రుణమాఫీ సంపూర్ణంగా కాలే. ఇట్లా సవాళ్ళు చేసుడు, పారిపోవుడు, మాట ఇచ్చుడు, తప్పుడు, ఇవన్నీ కూడా ఆయనకు చాలా సహజమైన పని, వెన్నతోటి పెట్టిన విద్య. నిన్న కూడా అదే జరిగింది. సేమ్ సీఎం గారి బాటలోనే 4 మంత్రులు సవాల్ విసిరిండ్రు, తోక ముడిచి పారిపోయినరు. మరి సీఎం గారు చేసినట్టే మేము కూడా చేయాలని అనుకున్నారు మంత్రులు కూడా. మీ అందరు ప్రత్యక్షంగా చూసిండ్రు, నేను బ్రీఫ్గా చెప్పేస్తా. అస్సలు విషయం ఏంది, సీఎం గారు ఒక రైతు ఆశీర్వాద సభ అని శిల్పకళా వేదికలో పెట్టిండు. ఏది, 2 ఎకరాలకు రైతు బంధు వేస్తాను, రైతు భరోసా వేస్తా అని. ఆ సభ ఏంది, అది సారాన కోడికి బారాణ మసాలా ఆయన పెట్టిన సభ. ఆ సభలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అదే అడ్డగోలు వాగుడు, కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, మా 10 సంవత్సరాల పరిపాలన మీద ఇష్టం వచ్చి మాట్లాడి సవాల్ చేసిండు. చర్చకు సిద్ధం అన్నాడు. అనగానే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారి సవాల్ను స్వీకరించి ప్రెస్లో చెప్పిండు, నేను రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్చకు, మీరు ఎక్కడంటే అక్కడ. మీరు ప్రెస్ క్లబ్ అంటారా, ప్రెస్ క్లబ్, లేదు గన్ పార్క్ అంటారా, గన్ పార్క్, మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లు అంటారా, మీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లా, లేదు మాకు మైక్ కట్ చేయకుండా అసెంబ్లీలో అవకాశం ఇచ్చి అసెంబ్లీలో చేద్దామంటారా, అసెంబ్లీలో, ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధమని చెప్పి కేటీఆర్ గారు సవాల్ని స్వీకరించారు. స్వీకరిస్తే సీఎం గారు సవాల్ విసిరిండు, ఆయన స్పందించలేదు. మధ్యలో దూరిండి ఈయన జూపల్లి కృష్ణారావు. మధ్యలో దూరి నేను రేపు మీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంకి వస్తా, తెలంగాణ భవన్కి వస్తా, పొద్దున్నే సిద్ధంగా ఉండుండి అని స్పెసిఫిక్గా బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ అన్నాడు. అట్లే కేటీఆర్ హరీష్ రావు గారు మీరు రెడీ ఉండాలన్నాడు. ఒక్కసారి చూడుండి అని ఏమన్నాడు. ఇప్పుడు లెక్క ఉంది కదా, ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈ రోజే రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. మరి కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా, నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ అవసరం నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా. చూసిరు కదండి, పొద్దున్నే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తా, కేటీఆర్ హరీష్ రావు మీరిద్దరు ఉండుర్రే అన్నాడు. సరే ఆయన ఎందుకు కాదనాలి, ఆయన సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసురితే మధ్యలో అయినా దూరిపోయి మీరిద్దరు ఉండుర్రి నేను వస్తా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి, ఆయన ఎందుకు కాదనలా అని మా కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇద్దరు కూడా పొద్దున 10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి కూర్చున్నారు. ఇక్కడ కూర్చొని జూపల్లి గారి కోసం వెయిట్ చేస్తారు. వస్తాడేమో, షాల్వా కూడా రెడీ పెట్టుకున్నారు. వస్తే సన్మానం చేసి మరీ కూర్చుండబెడదాం, వెల్కమ్ చెప్దాం. ఎంతో గొప్పగా వేరే పార్టీ ఆఫీస్కి వచ్చి డిస్కస్ చేస్తానంటే చాలా గొప్ప మనిషినా, ఆయన తగు రీతిలో సత్కారం చేయాల్సిందే అన్న ఉద్దేశంతో షాల్వా రెడీ పెట్టుకొని కూర్చున్నారు ఇద్దరు. తీరా మీ మీడియా మిత్రులు ఆయన వస్తలేడని చెప్పి ఏడున్నాడు అని ఎతికిరు. ఎతికితే గాంధీ భవన్లో దాక్కున్నాడు. ఈడ హరీష్ రావుని కేటీఆర్ని ఉండుర్రు మీరు నేను వస్తా అన్నాడు, ఇక్కడికి రాక గాంధీ భవన్కి పోయిండు.
గాంధీ భవన్లో కూర్చున్నాం. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్న భారీ అంతరాష్ట్ర ముఠాను ఛేదించింది. స్పీడ్ పోస్ట్ ద్వారా ఔషధాల పేరుతో గంజాయి పార్సిల్ పంపుతున్నట్లు దర్యాప్తులో పేలింది. జార్ఖండ్ కు చెందిన సత్యం మిశ్రాను అరెస్ట్ చేయగా మరో 4 నిందితులు పరారీలో ఉన్నారు. ప్రతిరోజు 80 నుంచి 100 ఆర్డర్లు ప్రాసెస్ చేస్తూ 21 రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రోజుకు సుమారు 1 లక్ష ఆదాయం, ఏడాదికి 4 నుంచి 5 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నట్లు అంచనా వేశారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ये गिरिडीह डिस्ट्रिक्ट का झारखंड से है। ये पहले थोड़े दिन पेंटर काम करके देन लॉरी ड्राइवर बनने के बाद 2018 में ड्रग्स लेने स्टार्ट कर दिया और बाद में एडिक्शन आ गए, बाद में लॉसेस हुआ। ये गांजा सेल करने से अच्छा पैसा आता है, इमीडिएटली हम लोग पैसा कमा सकते करके ये अपनी खेत में गांजा कल्टीवेट करना स्टार्ट किया और बाकी जो फार्मर्स है उनको भी बोल के ये गांजा कल्टीवेट करे तो अच्छा रहता करके उनको इनकरेज करके 2 तरीके से ये सप्लाई कर रहे। एक इंडिया पोस्ट के द्वारा डोर स्टेप डिलीवरी का मैकेनिज्म बनाया और सिंडिकेट बनाया और एक नेटवर्क बनाया, और सेकंड है पर्सनलाइज डिलीवरी। ये पर्सनलाइज डिलीवरी सिर्फ मुंबई में ऑलमोस्ट 1000 कस्टमर्स है, और ये उसी इसरी बाजार पहला नेटवर्क जो डोर डिलीवरी है वो इसरी बाजार और पुसरो बाजार पोस्ट ऑफिस से बुक करते हुए गिरिडीह डिस्ट्रिक्ट में ये 21 स्टेट्स को सप्लाई कर रहे। ये लोग अपने वो बॉक्स के ऊपर डॉक्टर बनाया, डॉक्टर बोल के मेडिसिन अंदर करके पोस्ट ऑफिस को झूठ बोल के ये लोग बुक करते थे। डेली 1 to 10 पार्सल्स पोस्ट ऑफिस से भेजते थे और 80 to 100 ऑर्डर्स लेके मुंबई में भी सप्लाई करते थे। ये लोग 50 ग्राम्स से 250 ग्राम्स का सप्लाई करते, ऑलमोस्ट 1500 से 8000 तक उनको चार्ज करते हुए वो अपने वो सप्लाई को भी वो कोड नेम लगा के मैंगोज स्टिक फ्लावर नाम लगा के एक है तो 50 ग्राम्स, 2 है तो 100 ग्राम्स की इसके हिसाब से वो लोग बेचते थे, और डेली 1 लाख रुपए के ऊपर ये लोग अपने बिजनेस करते थे। कुल मिला के 4 to 5,000 करोड़ का बिजनेस ईयरली बनाया। सत्यम मिश्रा इनका किंग पिन है, उनका ब्रदर है शुभम मिश्रा और राहुल झा और सचिन मिश्रा और संतोष पंडित। सचिन मिश्रा और संतोष पंडित ये मुंबई का नेटवर्क का कोऑर्डिनेटर है। ये लोग हम हैदराबाद इसरी पोस्ट ऑफिस से एक लोकल यहाँ पोस्ट ऑफिस को एक पार्सल लाना पड़ा, उसको हम लोग थोड़ा शक हो के हमारे पास इन्फॉर्मेशन आने के बाद उनको जो ले रहे संतोष और भी सेकंड पार्सल भी आ गए इंडिया पोस्ट से, जो फ्लाइट से आके हैदराबाद में डिलीवरी हुआ। लड्डू और संतोष को हम लोग डिटेल से क्वेश्चन करने के बाद मालूम पड़ा एक बड़ा नेटवर्क है। ये लोग बैंक ग्रामीण झारखंड बैंक के थ्रू और UPI अकाउंट्स के थ्रू पैसा लेके ये नेटवर्क को कर रहे हैं, एक सिंडिकेट बना के सप्लाई कर रहे हैं। ये लोग हमको मालूम पड़ा कि इंडिया पोस्ट ऑफिशियली है, गवर्नमेंट का है, इसका नेटवर्क को यूज़ करते हुए और ये लोग स्पीड पोस्ट में बुक करते हुए फ्लाइट से कंसर्न स्टेट्स को डिलीवर करते हुए मालूम पड़ा किसी तरह का स्कैनिंग और किसी तरह का चेकिंग नहीं होते हुए वो डिलीवरी हो रहे। सो हम लोग डेफिनेटली एयरपोर्ट्स अथॉरिटी वालों को, कमर्शियल फ्लाइट्स ओनर को, प्लस ऐसे भी इंडिया पोस्ट को और GHMC ऑफिशियल्स को भी ऐसी नेटवर्क के बारे में हम लोग डेफिनेटली एक अच्छा सा रोबस्ट स्कैनिंग और स्क्रीनिंग प्रोटोकॉल्स लगाने के लिए हम लोग रिक्वेस्ट करेंगे। हमारा तरफ से भी ये जो लॉजिस्टिक्स, कार्गो और डिलीवरी सप्लायर्स है, बॉयज़ और ऐसी एजेंट्स है, उनके ऊपर भी हम लोग नज़र लगाएंगे। और तेलंगाना गवर्नमेंट, तेलंगाना पुलिस और हैदराबाद सिटी पुलिस भी ड्रग्स के बारे में बहुत सीरियस है। हम लोग डेफिनेटली विल टेक ए वेरी वेरी सीरियस एक्शन ले रहे, और डेफिनेटली आगे भी ये हम लोग ये ड्रग सप्लायर्स और कंज्यूमर्स के बारे में भी हम लोग डेफिनेटली विल टेक वेरी वेरी स्ट्रिंजेंट एक्शन, सीरियस एक्शंस। वी वांट टू मेक हैदराबाद सिटी एज ए ड्रग फ्री सिटी। वी रिक्वेस्ट द कोऑपरेशन ऑफ द पब्लिक, और मैं सब पेरेंट्स को, यूथ को, सबको रिक्वेस्ट करता हूँ कि आप लोग ड्रग से दूर रहिए, और पेरेंट्स को किसी उनका बच्चे और बच्ची किसी ड्रग्स में है तो इमीडिएटली हम इन्फॉर्मेशन देने के लिए मैं रिक्वेस्ट करूंगा। और डायल 100 किसी तरह का ड्रग्स नहीं तो कुछ इलीगल एक्टिविटीज है तो हमको इन्फॉर्म करने के लिए मैं पब्लिक को डायल 100 से थ्रू इन्फॉर्म करने के लिए मैं रिक्वेस्ट कर रहा हूँ। हमारा एडिशनल CP इकबाल और DCP वैभव गायकवाड और उनका इंस्पेक्टर्स बालास्वामी नागार्जुन, SI मनोज कुमार और ASI चक्रपाणी, सुब्बाराव, हेड कांस्टेबल उमाशंकर और हमारा टेक्निकल टीम बहुत अच्छा से मेहनत किया। ये सब सोशल मीडिया का
थ्रू ही सब सप्लाई चेन नेटवर्क चल रहे। सो हम लोग डेफिनेटली आगे भी दिन ऐसी नेटवर्क के ऊपर और जो सप्लाई और कंज्यूम कर रहे हैं उनके ऊपर भी हम लोग सर्वेलेंस करेंगे। అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం జరిగి ఉంటే అది మహాపాపమని ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి తెలిపారు. భక్తులు సమర్పించిన విరాళాలు పవిత్రమైనవని వాటి దుర్వినియోగం చేసిన వారిని దేవుడితో పాటు చట్టం కూడా శిక్షిస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో న్యాయ వ్యవస్థ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. దర్యాప్తు నిక్షిప్తపాతంగా జరిగి బాధ్యులెవరో తప్పించుకోరని ఆశాభావం వ్యక్తం చేశారు. దేవాలయాలపై ప్రజల విశ్వాసాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని धीरेन्द्र कृष्ण शास्त्री తెలిపారు. निश्चित रूप से हमें इस देश के कानून पर, देश की सरकार पर भरोसा है और सभी आरोपियों को दंड मिलेगा। दूसरी बात और हम प्रार्थना करना चाहेंगे अपने बागेश्वर धाम से, वर्तमान का युग कलयुग से ज़्यादा छल युग चल रहा है। इस छल युग में सावधान रहना। वर्तमान समय में संतों पर, महंतों पर, मठों पर, मंदिरों पर प्रायोजित तरीके से, सुनियोजित तरीके से श्रद्धा घटाने के लिए एवं इनके ऊपर आस्था गिराने के लिए इस तरह के षड्यंत्र भी चल रहे हैं, जिसमें कुछ कालनेमी लोग भी सक्रिय हो गए। हमें उनसे सावधान रहना होगा, हमें उनसे सजग रहना होगा और हमें भरोसा। రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దామన్న సీఎం. రాయలసీమలో పరిశ్రమలతో భారీ ఉపాధి కల్పన, ఖనిజ సంపదతో రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ, గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా రాయలసీమను తీర్చిదిద్దుతామని వ్యాఖ్య. సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు పూర్తి చేయాలన్న హరీష్ రావు. 4 లక్షల ఎకరాలకు నీరందించాలని డిమాండ్. నిధులు విడుదల చేయకపోతే ఉద్యమం చేస్తామన్న హరీష్ రావు. రైతులతో కలిసి పాదయాత్ర చేస్తామని హరీష్ హెచ్చరిక. వీబీజీ రామ్జీ అమలుకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్. అండర్ ప్రొటెక్షన్ తో పథకం అమలు చేయనున్న తెలంగాణ రాష్ట్ర అభ్యంతరాలతోనే వీబీజీ రామ్జీ అమలు నిర్ణయం. ప్రజలకు ఇబ్బంది లేకుండా పథకం అమలు చేస్తామని హామీ. జాతీయ రెజిడర్లకు ఆర్థిక సాయం అందించిన తలసాని. తెలంగాణ రెజిడర్లకు ట్రాక్షీలు, షూట్లు, షూ పంపిణీ. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రెజిడర్లకు సూచన. క్రీడాకారులకు ఎప్పుడూ అండగా ఉంటానన్న తలసాని. అయోధ్య విరాళాల దుర్వినియోగం మహాపాపమన్న ధీరేంద్ర శాస్త్రి. విరాళాల దోపిడీ చేసిన వారిని చట్టం శిక్షిస్తోందని వ్యాఖ్య. రామాలయ విరాళాలపై నిక్షిప్తపాత దర్యాప్తు జరగాలని డిమాండ్. దేవాలయాలపై ప్రజల ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి.